Hello friends and well wishes of RKS Apex. Once again welcome to our RKS YouTube channel. Friends, you know very well, for the last 40 days we have been following newspaper vocabulary. Now, we would like to start one more activity called structures. Learning English through structures. What is meant by these structures? Friends, as I have been working as a soft skills trainer and also English faculty for the last 24 years. So it provides me some sort of awareness or knowledge or some sort of tips to teach our students. What is that? Structure. I mean, by understanding some similar words, then how to frame a sentence. So that would be helpful for enriching your spoken skills. అంటే ఈ పర్టికులర్ 24 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్లో కొంత ఐడియా ఉంటుంది కదా, ఈ సిమిలర్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఎలా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు అంటే కొన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఇలా నేను గత 24 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. అలాగే ఇన్స్టిట్యూట్తో పాటుగా ఒక ఫ్రీలాన్సర్గా బయట కూడా కొన్ని కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఆర్ సమ్టైమ్స్ స్కూల్స్లో అలాగే కొంత వర్క్షాప్ నిర్వహిస్తూ ఇలా వెళ్తుంటాం. ఈ ప్రాసెస్లో ఏదైతే కొంత అవగాహన ఉంటుందో ఆ అవగాహనంతా కూడా తీసుకుంటూ ఒక చక్కటి యూట్యూబ్లో స్ట్రక్చర్స్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అనే సిరీస్ స్టార్ట్ చేస్తూ ఆ సిరీస్లో స్ట్రక్చర్ నెంబర్ 1 ఇవాళ చూడబోతున్నాము. ఈ ఏదైతే క్లాసెస్ బయట రన్ చేస్తుంటామో ఆ ప్రాసెస్లో బై గాడ్స్ గ్రేస్ వన్స్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ క్లాసెస్ ఈవెన్ ఇన్ ఒరిస్సా ఆల్సో. అంటే ఒక ఫ్రీలాన్స్ ట్రైనర్గా నాకు ఒకసారి ఒరిస్సాలో కూడా అవకాశం వచ్చింది. జిరాడ్ డిగ్రీ కాలేజ్ ఒరిస్సా, అందులో కండక్ట్ చేసిన ఒక బ్యాచ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్స్ ద్వారా ఎలా నేర్చుకోవచ్చు అని స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రాసెస్లో మొదటి స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఇది న్యూస్ పేపర్లోని ఒక ఐటెం తీసుకొని దీన్ని ఆ స్ట్రక్చర్ని లింకప్ చేసి చూద్దాం. ఇండియా యుఎస్ షేర్ గోల్స్ టు ప్రివెంట్ Ukraine conflict from spreading. India US share goals to prevent Ukraine conflict from spreading. ఈ స్ట్రక్చర్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓకే, దీనిలో మనకు ఒక చిన్న హింట్ తెలుస్తుంది. ఇప్పుడు ఇండియా యుఎస్ వచ్చేసరికి ఒక కామన్ గోల్ పెట్టుకొని ఈ యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేద్దాం ఆలోచిస్తున్నారు. ఓకే, అది పక్కన పెట్టి ఇవాళ మన స్ట్రక్చర్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే చూడండి. 1 minute. ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఇక్కడ కొన్ని సిమిలర్ కైండ్ ఆఫ్ వర్బ్స్ తీసుకుందాం, అది తర్వాత నేను రాస్తాను. ప్లస్ ఇది ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఓకే. మనకు లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కంటెక్స్చువల్, అంటే కంటెక్స్ట్, ఆ సిచ్యుయేషన్కి ఏ పర్టికులర్ వొకాబులరీ వాడాలి, ఆ వొకాబులరీ స్ట్రక్చర్ మోడ్ ఆఫ్ రైటింగ్ ఎలా ఉంటుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవ్వబోయేటువంటి మోడ్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ ఇదేంటంటే ఈ వొకాబులరీ వర్డ్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం, అది మనకి ఇచ్చిన సిచ్యుయేషన్ ఆర్ కాంటెక్స్ట్ ఏంటో మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ని ఏదైనా ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా రాయాల్సి ఉంటుంది? జనరల్గా ఈ కాంటెక్స్ట్లో మనం వాడేటువంటి వొకాబులరీ వర్డ్స్ ఇలా చెప్పచ్చు. ఒకటి సర్వసాధారణంగా వాడేది STOP స్టాప్, అలాగే ఇక్కడ మెన్షన్ చేయబడ్డ ప్రివెంట్, అదే కాస్త అధికారికంగా దీనిలో కొంచెం అథారిటీగా వస్తే కనుక ప్రోహిబిట్, అలాగే ఒక ఎగ్జామ్స్ కానీ ఓటును కానీ అడ్డుకున్న అక్కడ డీబార్, అలాగే మనకు మనం కాస్త కంట్రోల్లో ఉంటూ ఓకే కాస్త ఆత్మపరిశీలనతో మనల్ని ఒక పని చేయకుండా మనం అడ్డుకుంటే రిఫ్రైన్, ఇలా ఎక్కువ వాడుతుంటాం. స్టాప్, ప్రివెంట్, ప్రొహిబిట్, డీబార్, రిఫ్రైన్, ఇంకా కొన్ని ఉంటాయి, ప్రిక్లూడ్, BR బార్. ఇక ఏ కొత్త వర్డ్ వచ్చినా సరే ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఒక పని చేయకుండా అడ్డుకుంటుంది, ఆపుతుంది అంటే కనుక ఈ పర్టికులర్ థింగ్ తీసుకోవడం సబ్జెక్ట్,
ఈ వర్బ్ ఏదైతే ఉందో సంథింగ్ స్టాప్ ప్రివెంట్ ఇది మనకు ఏ టెన్స్ కావాలంటే ఆ టెన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ V1, సింపుల్ పాస్ట్ V2 ఇలాగా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాదర్ హౌ ప్లస్ V3 అలా టెన్స్లోకి మార్చుకొని ఆబ్జెక్ట్ నుంచి స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇక్కడ ఏం పడాలంటే ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫామ్ రావాలి. ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫామ్, ఫ్రమ్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫామ్. సరే అర్థం కాలేదన్న ఎగ్జాంపుల్ చెప్తారా? షూర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, చూద్దాం. ఇది సబ్జెక్ట్, ఈ వర్బ్ తీసుకొని ఆబ్జెక్ట్ని ఆ పని చేయకుండా ఆపాల్సి ఉంటుంది. అది ముందుగా మీకు మీరు ఏదైనా ఎగ్జాంపుల్ అనుకుంటే తేలికవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో మొబైల్ యూజ్ చేయకుండా అడ్డుకుంటాను. ఓకే, ప్రతిరోజు కూడా అనుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ నేను కదా, ఐ కదా, ఐ. ఓకే, వర్బ్ స్టాప్ ఆర్ ప్రివెంట్ తీసుకోండి. ఐ స్టాప్ ఆర్ ఐ ప్రివెంట్ ఎవరిని? మై స్టూడెంట్స్. దేని నుంచి? ఫ్రమ్ యూజింగ్ మొబైల్స్. ఫ్రమ్ యూజింగ్ మొబైల్స్. ఐ స్టాప్ మై స్టూడెంట్స్ ఫ్రమ్ యూజింగ్ మొబైల్స్. ఇంకోటి ఏదన్నా? షూర్, నేను ఒక టెంపుల్కి వెళ్ళాను, అక్కడ మొబైల్ ఎలా తీసేసి అలా చెక్ ఫొటోస్ తీసుకుంటే కనుక ఆ అధికారులు, అంటే ఆ టెంపుల్కి సంబంధించిన అధికారులు వచ్చి నన్ను ఆపారు. మిత్రులు ఇక్కడ తీయకూడదు ఫొటోస్ అని అడ్డుకున్నారు. ఇక్కడ ప్రొహిబిట్ అనే పదం వాడదాం అనుకుంటున్నాను, సింపుల్ పాస్ వాడదలుచుకున్నాను. సో ఏం చెప్పొచ్చు నేను? సో ద అథారిటీస్ prohibited me the authorities prohibited me. చెప్పండి దేని నుంచి? ఫ్రమ్ టేకింగ్ ఫొటోస్. ఫ్రమ్ టేకింగ్ ఫొటోస్ అలా అడ్డుకోవడం అవడం అంటే కనుక ఆ యాక్షన్ ఏంటి? దానికి ఫ్రమ్ ప్లస్ ఇన్ఫామ్ చెప్పాలి. సో ద అథారిటీస్ ప్రొహిబిటెడ్ మీ ఫ్రమ్ టేకింగ్ ఫొటోస్. నేను సమ్మర్ హాలిడేస్కి మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాను. హాలిడేస్ అవ్వడానికి 2 days ముందే బయలుదేరి మా విజయవాడ వచ్చేద్దాం అనుకుంటే కనుక గ్రాండ్ పేరెంట్స్ ఆపారు. లేదు ఉండాల్సిందే, ఆ 2 రోజులు కూడా ఏం దొరుకుంటారని ఆపేస్తారు. మై గ్రాండ్ పేరెంట్స్ స్టాప్డ్ మీ ఫ్రమ్ గెటింగ్ బ్యాక్ టు విజయవాడ. మై గ్రాండ్ పేరెంట్స్ సబ్జెక్ట్, ఓకే, స్టాప్డ్ మీ అనేది ఆబ్జెక్ట్, ఫ్రమ్ V1 ప్లస్ ఇన్ఫామ్, గెటింగ్ బ్యాక్ టు విజయవాడ. అలా ఒక సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఒక పని చేయకుండా అడ్డుకోవడం, ఆపడం అంటే కనుక ఇలా రావచ్చు. ఈ కైండ్ ఆఫ్ వొకాబులరీ మీరు అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్లో వాడేది న్యూస్ పేపర్స్లో తరచుగా చూస్తూ ఉంటే కనుక అది అలవాటు అవుతుంది. తర్వాత ఓ ఇంతే కదా అని వచ్చేస్తుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు న్యూస్ పేపర్స్లో ఇంకో కొన్ని వర్డ్స్ చూద్దాం. ఓకే, న్యూస్ పేపర్లో ఇంతకుముందు కలెక్ట్ చేసిన కొన్ని వర్డ్స్ ఏదైతే ఉన్నాయో సెంటెన్సెస్ అవి ఒకసారి గమనిద్దాం. ఓకే, సి ద ఫస్ట్ వన్, చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్. అదేంటి సార్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ కదా అంటే ఇది అంతకుముందు కలెక్ట్ చేసిన స్టేట్మెంట్ అన్న. రైట్. చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి blamed legal hurdles, vested interest and caste politics for trying to prevent the state from surging ahead on the growth path. సార్ ఇందులో చాలా రాశారంటే చాలా రాసినప్పుడు మనకు కావాల్సిందే తీసుకుందాం. ఏంటి కావాల్సినంత? ఇవేవో చాలా చెప్పారు, ఇదంతా కూడా సబ్జెక్ట్ అనుకోండి. ప్రివెంట్ ఎవరిని? ద స్టేట్ ఆబ్జెక్ట్. ఫ్రమ్ దేని నుంచి? సర్జింగ్ అహెడ్. సర్జింగ్ అంటే ముందుకు దూసుకుపోవడం. ఓకే, రాష్ట్రం అభివృద్ధి పదంలో, అంటే గ్రోత్ అంటే అభివృద్ధి, పాత్ అంటే పదం. అభివృద్ధి పదంలో రాష్ట్రం దూసుకుపోకుండా ఇవి మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అని జగన్ చెప్తున్నారు అనమాట. ఏంటవి చూద్దాం ఒకసారి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఫ్రమ్ ప్లస్ ఇన్ఫామ్. మనం తీసుకున్న వర్బ్ ఏంటి ఇక్కడ? ప్రివెంట్. సో ఇలా అనుకోవచ్చు. లీగల్ హర్డల్స్ అంటే న్యాయపరమైనటువంటి అడ్డంకులు, చిక్కులు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే కనుక అంటే స్వార్థపూరిత ప్రయోజనాలు. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ ప్రయోజనాలు. వెస్టెడ్ అంటే స్వార్థంతో కూడిన స్వార్థ ప్రయోజనాలు. క్యాస్ట్ పాలిటిక్స్, కుల రాజకీయాలు, ఇవన్నీ కూడా ఆపుతున్నాయంట. ఆర్ ప్రివెంటింగ్ అంటే ప్రజెంట్ కండిషన్స్లో పెట్టారు. ఇది అంటే నెంబర్ 4లో ఉంచాం. అంటే ప్రజెంట్ కండిషన్స్ ఆర్ ప్రివెంటింగ్ దేని నుంచి? ద స్టేట్. దేని? ద స్టేట్ ఫ్రమ్ సర్జింగ్ అహెడ్ ఆన్ ద గ్రోత్ పాత్. సి లీగల్ హర్డల్స్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అండ్ క్యాస్ట్ పాలిటిక్స్ సబ్జెక్ట్ అనుకుంటే కనుక ఆర్ ప్రివెంటింగ్ ద స్టేట్ ఫ్రమ్ సర్జింగ్ అహెడ్ ఆన్ ద గ్రోత్ పాత్. ఇంకోటి చూద్దాం. Jaganmohan Reddy said certain individuals were
మ్యానిపులేటింగ్ సిస్టమ్స్ టు ప్రివెంట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ప్రివెంట్, ఓకే, ద గవర్నమెంట్ ఫ్రమ్ ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ అంటే మా ప్రభుత్వం బాగా పనిచేసేందుకు ఉన్నా కూడా కొద్దిమంది వ్యక్తులు దాన్ని అడ్డుపడుతున్నారు. మరొకసారి స్ట్రక్చర్ చూడండి, ఏమాడారు? సర్టెన్ ఇండివిజువల్స్ ఆర్ ప్రివెంటింగ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ అంటే కొద్దిమంది వ్యక్తులు మా ప్రభుత్వం పనిచేయకుండా అడ్డుపడుతున్నారు. ఇలా అడ్డుకోవడం ఆపడం అన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా చక్కగా ఫ్రమ్ ప్లస్ ఈవెన్ ప్లస్ ఇన్ఫార్మ్ అయితే అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని చూద్దాం. ఐఓసి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సేస్ నథింగ్ కెన్ స్టాప్ గేమ్స్ ఫ్రమ్ గోయింగ్ అహెడ్. అంటే కరోనా వచ్చిన తర్వాత ఐఓసి అంటే ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేద్దాం అనుకుంది. అప్పుడు చాలామంది భయపడ్డారు, ఓ వాళ్ళని అక్కడ. కానీ ఐఓసి చెప్పింది ఏదేమైనా సరే కండక్ట్ చేసి తీరుతామన్నారు. అండ్ అఫ్కోర్స్ కండక్ట్ చేశారు కూడా. సో అందుకని ఏమన్నారు? కెన్ స్టాప్ గేమ్స్ ఫ్రమ్ గోయింగ్ అహెడ్. ఇక్కడ స్టాప్ అనేది మనం అనుకుంటున్న ఓ గేమ్స్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఇన్ఫార్మ్, ఆ ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ ఆ స్ట్రక్చర్ చక్కగా రావాల్సి ఉంటుంది. నథింగ్ కెన్ స్టాప్ గేమ్స్ ఫ్రమ్ గోయింగ్ అహెడ్, నథింగ్ కెన్ స్టాప్ గేమ్స్ ఫ్రమ్ గోయింగ్ అహెడ్. ఇంకో స్ట్రక్చర్ చూద్దాం. అంటే ఇలాగా న్యూస్ పేపర్స్లో మీరు గమనిస్తూ ఉంటే రకరకాల స్ట్రక్చర్స్ వస్తూ ఉంటాయి, ఇదే సిమిలర్ కైండ్గా ఉండేటువంటివి. అది గమనిస్తే మనకు తెలుస్తుంది, ఓహోహోహో ఈ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయా అంటే సిమిలర్గా ఉండేటువంటి వర్డ్స్ దీని స్ట్రక్చర్ ఇలా వాడాలా, ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ అనేది తెలుస్తుంది. అక్కడ ఒక పొలిటీషియన్ ఉన్నారు, ఆయన వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళడానికి కొద్దిమంది గ్రామస్తులు రానివ్వడం లేదు అక్కడ. ఓకే, దానికి ఆయన ఏమన్నాడంటే టు దిస్ ద ఎమ్మెల్యే సెడ్, అంటే ఆ ఎమ్మెల్యేని ఆ ఊళ్ళో వాళ్ళు రానివ్వనంటే కనుక దానికి ఆయన ఏమని చెప్తున్నారంటే నో బడీ కెన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విలేజ్ యాజ్ ఇట్ వాస్ హీ. ఏదో పక్కన పెట్టండి, ఏమన్నారు? నో బడీ కెన్ స్టాప్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విలేజ్. దీన్ని మనం డైరెక్ట్లో చెప్తే కనుక ఆయన అన్నమాట ఇది. సో నో బడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ ఎంటరింగ్ ద విలేజ్, మా ఊళ్ళోకి రాకుండా ఎవరు నన్ను అడ్డుకునేది? నో బడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ ఎంటరింగ్. సో నో బడీ సబ్జెక్ట్, స్టాప్ మన వర్బ్, మీ ఆబ్జెక్ట్, ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్. ఈ పాటికి మీకు అర్థమైంది అనుకుంటా కదా. అడ్డుకోవడం ఆపడం అని వస్తే కనుక హ్యాపీగా ఆ వర్డ్ తీసుకోండి, ఆబ్జెక్ట్ ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్. ఓకే, ఇంతకీ ఈ మంత్రి గారిని అడ్డుకున్నారా అడ్డుకోలేదా తెలీదా? మరి నెక్స్ట్ డే చూద్దాం పేపర్. నెక్స్ట్ డే ఏం రాస్తారు ఇక్కడ? సో సమ్ ఆఫ్ ద పీపుల్, అక్కడ అండర్లైన్ చేసింది మాత్రమే చదవండి ఫ్రెండ్స్, అండర్లైన్ చేసింది. సో సమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద విలేజ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విలేజ్ అంటే ఆఫీసర్ అడ్డుకున్నారు. సో చెప్పొచ్చు సమ్ ఆఫ్ ద విలేజర్స్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద విలేజ్. క్లియర్? సో ఇప్పుడు ఈ వర్డ్స్ అన్నీ కలిపి ఒకసారి మళ్ళీ సమ్అప్ చేద్దాం. వర్బ్స్ ఏమున్నాయి సరదాగా ఇక్కడ? స్టాప్, ప్రొహిబిట్, ప్రివెంట్, డీబార్, ప్రిక్లూడ్, రిఫ్రెయిన్, ఇలా ఇవన్నీ వర్బ్స్. మన స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఫ్రమ్, ఇన్ఫార్మ్. ఫ్రమ్ ప్లస్ ఇన్ఫార్మ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫ్రమ్, ఇన్ఫార్మ్, ఇన్ఫార్మ్ ఈ స్ట్రక్చర్తో వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ప్రయత్నం చేద్దాం. స్టాప్. మై మదర్ స్టాప్డ్ మీ ఫ్రమ్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్. నేను నిన్న మొబైల్ తీసుకుని గేమ్స్ అలా ఆడుతూ ఉంటే మా మదర్ వచ్చి నన్ను అడ్డుకున్నారు. మై మదర్ స్టాప్డ్ మీ దేని నుంచి? ఫ్రమ్ ప్లేయింగ్ గేమ్స్ ఆన్ మొబైల్. ప్రొహిబిట్, ద లా ప్రొహిబిట్స్ హిమ్ ఫ్రమ్ ట్రావెలింగ్ అబ్రాడ్. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. సో విదేశాలు వెళ్ళేందుకు అతనికి పర్మిషన్ లేదు, అతన్ని ఆపుతున్నారు, అనుమతి లేదు. ద లా ప్రొహిబిట్స్ హిమ్ ఫ్రమ్ ట్రావెలింగ్ అబ్రాడ్. కరోనా వైరస్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ అవుట్ సైడ్ కదా, కరోనా బయటకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంది, ఆపింది. డీబార్ అనేది ఎక్కువగా ఎగ్జామ్స్ రాయడం కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం కానీ అలాంటి వాటి నుంచి ఆపడానికి డీబార్ అనే పదం ఎక్కువ వాడుతుంటారు. ద ఎగ్జామినర్ డీబార్డ్ హిమ్ ఫ్రమ్ టేకింగ్ ద ఎగ్జామ్ రాయకుండా ఎగ్జామినర్ తన్ని అడ్డుకున్నారు. ప్రిక్లూడ్ అన్నా కూడా అడ్డుకోవడమే. ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ద మార్కెట్ ప్రిక్లూడెడ్ మీ ఫ్రమ్ ఇన్వెస్టింగ్. నేను అనేక స్కీమ్స్లో షేర్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ మార్కెట్ అంటే అప్ డౌన్ చూసి భయం వేసింది నాకు. సో ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ద మార్కెట్ ప్రిక్లూడెడ్ మీ ఫ్రమ్ ఇన్వెస్ట్ చేయకుండా నన్ను అడ్డుకుంది. ఇక రిఫ్రెయిన్ అనే పదం ఎక్కువగా ఫ్రెండ్స్ ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్తో వాడుతుంటారు. అంటే ఇట్లాగా ఐ రిఫ్రైన్ మై సెల్ఫ్, హీ రిఫ్రైన్ హిమ్సెల్ఫ్, షీ రిఫ్రైన్ హర్ సెల్ఫ్. అంటే వాళ్ళకు కాస్త కంట్రోల్లో ఉంటూ ఒక పని చేయకుండా అనుకున్నప్పుడు ఇది వాడుతుంటారు. నా ఎలా చెప్పచ్చు? ఐ రిఫ్రైన్ మై సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ ఐస్ క్రీమ్స్. నాకు ఐస్ క్రీమ్స్ చాలా ఎక్కువ, కానీ అది ఎక్కువ తింటే కొంచెం గొంతు తేడా రావచ్చు. అలాగా నేను నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను, అందులో ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు, అయినా సరే చూసి
ఏ మిత్రమా నో 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 అని నాకు నేను చెప్పుకుంటూ ఐ రిఫ్రెండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ టేకింగ్ ఐస్ క్రీమ్స్, అది తీసుకోకుండా దూరంగా ఉన్నాను అని చెప్పడం. షీ రిఫ్రెండ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ కామెంటింగ్ అదర్స్, వేరే వాళ్ళు ఇప్పుడు చూసిన ఎదురు కామెంట్ చేస్తుంటుంది, 2-3 ఇబ్బందులు ఎదురాయి, అప్పటి నుంచి ఆవిడ కంట్రోల్లో ఉంటూ వెళ్ళడం లేదు, అంటే ఎవరిని కామెంట్ చేయట్లేదు. షీ రిఫ్రెండ్ హర్ సెల్ఫ్ ఫ్రమ్ కామెంటింగ్ అదర్స్. యూ రిఫ్రెండ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యూజింగ్ మొబైల్, అంటే ఇట్లాగ ఫ్రెండ్స్ రిఫ్రెన్ అంటే కనుక సేమ్ మనల్ని మనం కంట్రోల్ చేస్తూ అడ్డుకోవడం ఆపడం అనే సెన్స్లో వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు వీటన్నిటి సారాంశం అర్థమైంది కదా. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ హియర్? సో ఇఫ్ ఇట్ ఆల్ సబ్జెక్ట్ స్టాప్స్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ మేకింగ్ ఆర్ ఫ్రమ్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ, దెన్ స్ట్రక్చర్ ఈస్ లైక్ దిస్. సో ఇలా మీ సొంతగా మీ లైఫ్లో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చక్కగా వాడండి. ఇంకా మరొకటి మంచి స్ట్రక్చర్తో మనం నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. క్లియర్ ఫ్రెండ్స్? సో దిస్ ఇస్ ఫ్రమ్ our RKS Apex Institute of English, which offers both online and offline training. This is a continuous process we have been doing for the last 24 years. But after Corona, we started even online classes also. It's a hybrid mode. At a time we run both online and offline classes. Okay, sorry, online, offline rendu kuda run chestuntamu. So professional students, high school children, but high school children we conduct classes only in summer. Normal days we get professional students, employees, business people, housewives or competitive aspirants అందరూ కూడా వస్తుంటారు చక్కగా. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కలిపి ఒకేసారి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో ఫస్ట్ 3 డెమో క్లాస్ ఆఫర్ చేస్తుంటాము. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్ జస్ట్ యూ కెన్ call our number and of course come to know about the details and attend the first free classes, first 3 free demo classes. There in the course we do offer excellent course materials, and here you find these salient features. Highly experienced faculty. I have been working for the last 24 years, and one more madam, my better off, she teaches Aman. She has 15 years of experience. Then everyday communicative activities, అవైలబిలిటీ ఆఫ్ ఆఫ్లైన్ వీడియోస్, అంటే ఒక్కోసారి కొన్ని క్లాసెస్ అలా రికార్డ్ అయి ఉంటాయి, అవసరాన్ని బట్టి ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా జీమెయిల్ పంపించడం జరుగుతుంటుంది. ఎక్సలెంట్ కోర్స్ మెటీరియల్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, దెర్ ఆర్ మెనీ యాక్టివిటీస్. సో దెన్ ఆఫ్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్, Apex Institute of English, and this is their address, and further details you can contact 900248 Okay friends, then we'll meet again in the next video with one more structure. Till then, bye bye.